అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ వితిక ఏంజల్ పిల్ల. ఈరోజైతే మేము తిరుపతి ప్రయాణం అయితే స్టార్ట్ అవుతుంది. మాది ఫస్ట్ టైం అనమాట. మీలో ఎంతమంది ఎన్నిసార్లు వెళ్ళారో కామెంట్ చేయండి. మేమైతే ఫ్యామిలీతో అయితే ఫస్ట్ టైం అనమాట. అంటే ఇదివరకు కూడా వెళ్ళలేదు. 6 ఇయర్స్ నుంచి అయితే అనుకుంటున్నాము. మీకు ఈ వీడియోని అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ప్లీజ్ ఎవరైనా ఫస్ట్గా నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఫస్ట్ అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మేము ముందుగా అయితే క్యాబ్ బుక్ చేసుకొని స్టేషన్కి అయితే వెళ్ళాము. అక్కడ నుంచి పద్మావతి ఎక్స్ప్రెస్ అయితే 6:40కి ఉందన్న, అరౌండ్ 7 అయింది వచ్చేసరికి. ఇంకా ఫ్యామిలీ అందరు గ్యాదర్ అయ్యామన్నమాట. మేమైతే ఒక 15 మెంబర్స్ అయితే వెళ్ళామన్నమాట. ఎందుకంటే ఒకరు ఇద్దరం వెళ్తే కొంచెం అన్ఈజీగా అనిపిస్తుంది, అంత ఎంజాయ్ చేయలేము. అదే ఒక అరౌండ్ 4-5 మెంబర్స్ లేదంటే 10-15 మెంబర్స్ అలా వెళ్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా అయితే ఫైనల్లీ ట్రైన్ అయితే వచ్చేసింది, ఎక్కేసాము. సరదాగా సాగిపోతుంది. మాకైతే అరౌండ్ 12 అవర్స్ అయితే పట్టిందనమాట. మేమైతే ఫైనల్గా ఇంకా రీచ్ అయిపోయామన్నమాట. మార్నింగ్ అయితే 7 అయింది దిగేసరికి. ఇంకా ఎక్కడ వెళ్ళాము, ఎలా వెళ్ళాము, ఏంటి, ఎక్కడ స్టే చేసాము, అండ్ ఇంకా ఎప్పుడు దర్శనం అయింది, మాకు ఏ టైంలో అయింది, ఏ టైంలో వెళ్ళాలి, ఎక్కడ టికెట్స్ తీసుకున్నాము, ఏంటి అనేది అన్నీ నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఇదైతే పార్ట్ 1. ఇంకా అలా అడవి చూసుకుంటూ అయితే వెళ్తున్నామన్నమాట. చూసారా తిరుమల కొండలు అయితే ఎంత అద్భుతంగా కనబడుతున్నాయో. మాకైతే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. దిగగానే 12 అవర్స్ అయిపోయింది కదా, ఇంకా 7 అయిపోయింది. మనం ఇంకా కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి అనమాట. ఇంకా టిఫిన్ సెంటర్స్ కోసం అయితే వెతుకుతున్నాము. వెతకగా ఇంకెక్కడ కనిపించలేదు. ఒక దగ్గర అయితే కనిపించింది, బట్ అది టిఫిన్ కాదు, టీ తాగితే కడుపు నిండదు కాబట్టి అనేసి, ఎందుకంటే ఎనర్జీ కూడా రావాలి, ఇప్పుడు మనము నడవడానికి ఎనర్జీ రావాలి కదా అనేసి అయితే ఇంకా వెళ్తున్నాం అనమాట. చూసారు కదా, మా ప్రయాణం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా మీరు ఎలా జర్నీ చేశారు ఏంటి అనేది నాకు షేర్ చేయండి. మీకున్న తిరుపతి ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి. మాకైతే ఫస్ట్ టైము. మేము ఆల్మోస్ట్ 6 ఇయర్స్ నుంచి అనుకున్నాం అనమాట. 6 ఇయర్స్ నుంచి అస్సలు వీలు అవ్వలేదు. ఏదైనా ప్రాప్తం ఉండాలి, దైవ దర్శనానికైనా ఏదైనా సరే. ఇంకా మాకు ఎప్పుడైతే కరుణించాడనమాట దేవుడు రప్పించుకున్నప్పుడే మనం వెళ్తాం. మనం అనుకున్నప్పుడు అస్సలు కాదండి, ఇదైతే నిజం. వెళ్తాంలే అనేసి 6 ఇయర్స్ నుంచి అయితే పెండింగ్లోనే పడిందనమాట. ఇంకా ఫైనల్లీ అయితే రీచ్ అయిపోయాం అనమాట. ఇంకా టిఫిన్ సెంటర్స్ కోసం అయితే వెతకగా ఒక దగ్గర అయితే టిఫిన్ సెంటర్స్ అయితే ఉన్నాయి. ఇంకా టిఫిన్స్ అయితే ఓకే, పర్వాలేదు, రీజనబుల్గానే ఉన్నాయి. మనం అంటే ఆకలి కాగుతాం కానీ పిల్లలు అయితే ఆకలి కాగలేరు కదా అనేసి ఫస్ట్ అయితే పిల్లలకైతే తినిపిస్తున్నాం అనమాట. అక్కడ రోడ్డు పక్కన మనం ముందు వెళ్ళగానే రోడ్డు పక్కన అక్కడ టిఫిన్ సెంటర్స్ అయితే ఉంటాయి. ఫైనల్లీ పూరి వడ అవన్నీ ఉన్నాయి. మేమైతే పూరి ఆర్డర్ చేసుకున్నాం అనమాట. చాలా బాగుంది, ఓకే, రీజనబుల్. 35 రూపీస్ ప్లేట్ అనమాట, పర్వాలేదు. ఇంకా పిల్లలు అయితే కూర్చున్నారు కదా, చూసారు కదా, ఆగలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు పిల్లలు కాబట్టి. ఎవరైనా జర్నీ ఎలా సాగింది, ఎలా చేసామనేది చూపిస్తాను నెక్స్ట్ పార్ట్లో, ఓకేనా. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదా, ఫైనల్లీ అయితే ఒక లైక్ ఇచ్చుకోండి. ఫైనల్లీ బాయ్. అయి కదా, మా చిన్న పిల్లలకి ఆకలేస్తుంది కదా. బాయ్.